ఈరోజు వీడియో వచ్చేసి గుడ్ ఫ్రైడే నుంచి షూట్ చేసిన వీడియో అండి. 1:30కి ఆఫ్టర్నూన్ 1:30కి నేను షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు గుడ్ ఫ్రైడే కదా అని మేము చర్చ్కి వెళ్ళాము. బాబు పుట్టిన ఫస్ట్ గుడ్ ఫ్రైడే. సరే చర్చ్కి వెళ్దామని మేము 11:30 కల్లా చర్చ్కి వెళ్ళిపోయామండి. ఉన్నట్టుండి బాబు విపరీతంగా ఏడుపు స్టార్ట్ చేశాడు. సరే అని బయట తీసుకువచ్చి ఫీడింగ్ ఇచ్చినా కూడా కుదిరినట్టుగా ఉండట్లేదు. ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. బట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకో విధంగా చూస్తున్నారు. నాకే కొంచెం షేమ్ అనిపించి తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ మెయిన్ చర్చ్కి వెళ్ళాలండి. బట్ ఎండ కదా, బాబుని ఎందుకు తిప్పడం కానీ కొంచెం ఆలోచించి అయితే వెళ్ళలేదు. ఇక్కడే ఉన్న చర్చ్కి వెళ్ళాము. అమ్మ అయితే ఉంది, అమ్మనైతే ఉండమని చెప్పి నేను వచ్చేసాను. నేను బాబు ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు ఇప్పుడు ఆడుతున్నాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటో క్రాంకీనెస్ అనేది బాగా అయిపోయి చాలా చికాక్గా ఉన్నాడు. ఇంకా నేను అన్నం కూడా తినలేదు. ఇప్పుడు నేను ఇదే స్టార్ట్ చేశాను లాగింగ్ అనేది. ఓకేనండి, వీడియో అనేది చూసేది. అమ్మ లేనప్పుడు బాబుతో తినడం చాలా కష్టమండి. నేను తిన్నప్పుడు అమ్మ ఎత్తుకుంటారు. బట్ ఇప్పుడైతే నాకు పాసిబుల్ అవ్వట్లేదు. బట్ వాటి కింద వేసి నేను తింటున్నాను. చూద్దాం ఎంతవరకు తింటాను. చూడండి ఎలా చూస్తున్నాడు మా వాడు. మా అమ్మ ఏంటి ఏదో చెప్పేస్తుంది అన్నట్టుగా చూస్తున్నాడు. ఎవరూ లేనప్పుడు సెల్ఫ్గా బేబీని ఎలా చూసుకోవాలో అనేది వీడియో అనేది షూట్ చేస్తున్నాను. అది చెప్పలేదు. నేను ఇంకా లంచ్ కూడా ఫినిష్ చేయలేదండి. అప్పుడే మా వాడు ఏడు స్టార్ట్ చేస్తాడు. చూద్దాం ఇలా తిందామని అనుకుంటాను కదా. ఇంకా అనుకోవడము ఇలా చూస్తున్నావు. నువ్వు చూస్తావా? వీడియో నువ్వు చూస్తావా? చెప్పు. ఇంకో మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చెప్పు మరి చెప్పు. ఎలా చూస్తున్నావు? ఎలా ఎత్తుకుంటారా పప్పుని? ఆఫ్ చేసేద్దామే. ఇలా వేస్తాను. పడుకో. మా బాబు కూడా పడుకునిపోయాడు కదా. ఇంకా నాకు వర్క్ అయితే ఏం లేదు. ఈరోజు వర్క్ అంతగా ఏం లేదు కానీ కొంచెం చేయాల్సినవి కొన్ని వీడియోస్ పెండింగ్ ఉన్నాయండి. మా బ్రదర్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది వెబ్ సిరీస్ లాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఓకేనండి, వీడియో అనేది వీడియోలోకి వెళ్ళి చూసొచ్చేయండి. వీడియోస్ లేట్ అవ్వడానికి నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉండి ప్రిపరేషన్ వల్ల నేను వీడియోస్కి పెట్టట్లేదండి. అదే దీనికి రీజను. ఇంకా నైట్ డిన్నర్కి అరటికాయ ఫ్రైని చారు పెట్టాను. ఇంకా డిజర్ట్గా షీర్ కుర్మా కూడా చేశాను. ఇంట్లో వాళ్ళు షీర్ కుర్మా చేయమని చెప్పారు. సరే కదా అని చేశాను. డిజర్ట్గా ఎందుకో స్వీట్ అనిపించిందంట. ఇంకా మా చెల్లి కోసం కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. సపరేట్గా మేము తీసుకుని తనకి కొబ్బరి పొడి యాడ్ చేస్తేనే ఫ్లేవర్ ఇష్టం ఉంటుందంట. సో అందుకని తన కోసం కొంచెం కొబ్బరి పొడి అనేది యాడ్ చేశాను.
ఇంకా నెక్స్ట్ డే వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసేసానండి. మార్నింగ్ లేచిన తర్వాత పాలు పెట్టేశాను. పాలు పెట్టాక ఉప్మా చేస్తున్నాను, సేమియా ఉప్మా. సేమియా ఉప్మా ఏమో మాకు ఇంకా సేమియా కొంచెమే ఉందని గోధుమ నూక ఉప్మా కూడా చేశాను అమ్మ డాడీకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకొని, కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. నేను 1 గ్లాస్ వాటర్ వేసాను. దీనికైతే మెజర్మెంట్ ఏమీ లేదు. సేమియా నేను ఇంకా ఫ్రై చేసుకోలేదు. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇది బాగా మసిలిన తర్వాత సేమియాని కూడా యాడ్ చేసేసాను. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే సేమియా అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట, ముద్ద అవ్వకుండా. ఇంకొక పక్కన చెప్పాను కదా గోధుమ నూక ఉప్మా కూడా ప్రిపేర్ చేస్తున్నానని. ఇంకా ఉప్మా కూడా ప్రిపేర్ చేసి ఇంకా టిఫిన్ కూడా తినేసిన తర్వాత బాబుకి గ్రైప్ వాటర్ కూడా పట్టించేసి బాత్కి వాటర్ కూడా పెట్టేశానండి. ఇంకా బాబుకి బాత్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. చికెన్ దమ్ బిర్యానీకి ఆనియన్స్ని కట్ చేసుకొని గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాచి, లవంగాలు, జాపత్రి, మిరియాలు, అనాస పువ్వు ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 kg వరకు చికెన్ తీసుకోవాలి. చికెన్లోకి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకొని బిర్యానీ స్పైసెస్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెరుగు, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మనం ఇవన్నీ రెస్ట్ ఇచ్చుకోవాలన్నమాట. దీనికన్నా ముందుగా ఒక 1/2 kg వరకు రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. బాగా కడిగి ఒక 1/2 అవర్ వరకు సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడంత సాల్ట్, మిరియాల పొడి, కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం కుకింగ్ ఆయిల్ కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది బిర్యానీ. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అలాగ వదిలేసి రెస్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు చికెన్ బిర్యానీ టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 3 లీటర్ల వరకు నీరు పోసుకోవాలన్నమాట. ఉప్పు ఎక్కువ వేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు 4 ఇలాచీలు, ఉప్పు ఎక్కువ వేస్తే రైస్కి పడుతుందన్నమాట. ఇప్పుడు 2 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం బటర్ వేసుకొని నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని బాగా మసులుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా మసిలితే బాగుంటుంది అన్నమాట బిర్యానీ. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 1 అవర్ రెస్ట్ ఇచ్చుకున్నాం కదా చికెన్ మిశ్రమాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు నానబెట్టిన ఈ రైస్ని బాగా మరుగుతున్న ఎసరులో ఒక 1/2 అవర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలన్నమాట. 75 వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న చికెన్ మిశ్రమాన్ని లేయర్స్గా వేసుకోవాలన్నమాట. రైస్ని వేసుకొని కుంకుమ పువ్వు వాటర్ని కూడా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన చికెన్ కర్రీ గ్రేవీని పక్కకు తీసుకొని లేయర్స్గా వేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కుంకుమ పువ్వు వాటరు, కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం దమ్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక 1/2 అవర్ వరకు మనం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. 30 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఎవరైనా బిగినర్స్ అయినా కూడా ట్రై చేయొచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేశాను, నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు అంటే వీడియోలో చూసినంత తిని చెప్పలేం కదా అంటారు కదండి. బట్ మా వాళ్ళైతే చాలా టేస్టీగా వచ్చిందని చెప్పారు. నేనైతే ఇప్పుడు 1/2 kg వరకు చేశాను కదా, నెక్స్ట్ ఒక 2 kgs 3 kgs చేసే అంత మనకి నమ్మకం అయితే నాకైతే వచ్చింది. ఇంకా లంచ్ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇంకా చికెన్ ఆ రోజు బాగా వచ్చిందని అందరూ చెప్పారు. మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి అందరూ చెప్పారు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మేము లంచ్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత కుల్ఫీ కూడా నేనే చేశానండి. కుల్ఫీ అనేది నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలో, మీరు చూసి ప్రిపేర్ చేసుకోండి. ఇంకా లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత నేను కుల్ఫీ కూడా తినేసానండి.
కుల్ఫీ కూడా తినేసిన తర్వాత ఇంకా ఉతికిన బట్టలు ఉన్నాయి. ఇంకా ఉతికిన బట్టలను కూడా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఒక పని అయిపోతుంది కదా, లేదంటే లేజినెస్ వచ్చేస్తుంది. ఇంకా బట్టలు కూడా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఓకే మరి అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.